ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. సుదీర్ఘ విరామం, గాయాల తరువాత ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్టేడియంలో అడుగుపెట్టారు. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మిచెల్ స్టార్క్ తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రాజస్థాన్ బ్యాటర్లను వణికించి 3 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ సమయంలో స్టార్క్ బౌలింగ్ చేతికి భారీగా కట్లు ఉండడం చూసి అతని ఫిట్నెస్ ఇంకా పూర్తి స్థాయిలో లేదని, త్వరలోనే ఆయన ఆటకు స్వస్తి పలుకుతాడని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. ఈ పుకార్లకు మిచెల్ స్టార్క్ మ్యాచ్ అనంతరం ముగింపు పలికాడు. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలే లేదన్నాడు. చేతికి కట్లు ఉండడం చూసి రిటైర్మెంట్ గురించి మాట్లాడడం కాస్త వింతగా ఉందని, తాను ఇంకా ఆ దశకు చేరుకోలేదని భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా క్రికెట్కు దూరంగా ఉండి కేవలం ఫిట్నెస్, గాయాల నుంచి కోలుకోవడంపైనే దృష్టి సారించానని, ఇప్పుడు మైదానంలోకి తిరిగి రావడం తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని స్టార్క్ కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పాడు. దాదాపు 3 నెలల పాటు ఏ బ్యాటర్కు బౌలింగ్ చేయకుండా నేరుగా ఐపీఎల్ లాంటి హై వోల్టేజ్ టోర్నీలో ఆడడం అంత సులభం కాదని స్టార్క్ అంగీకరించాడు. 35 ఏళ్ల వయసులో కూడా తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని ఈ సందర్భంగా స్టార్క్ చాటి చెప్పాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ ప్రారంభమైన మొదటి ఓవర్లోనే మిచెల్ స్టార్క్ తన సత్తా ఏంటో చూపించాడు. యువ సంచలనం యశస్వి జైస్వాల్ మొదట 2 బంతుల్లోనే భారీ సిక్సర్లతో స్టార్క్ను స్వాగతించినప్పటికీ స్టార్క్ మాత్రం తడబడలేదు. 3వ బంతికి అద్భుతమైన డెలివరీతో జైస్వాల్ను అవుట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ తర్వాత సెంచరీకి చేరువవుతున్న రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్తో పాటు రవీంద్ర జడేజా వికెట్లను కూడా తీసి రాజస్థాన్ స్కోర్ వేగానికి బ్రేకులు వేశాడు. 4 ఓవర్స్లో 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి తన రాకను ఘనంగా చాటాడు.